హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు షారియాస్ కిచెన్. ఈ రోజు స్ట్రీట్ స్టైల్లో క్రిస్పీ అండ్ టేస్టీ ఎగ్ మంచూరియాని పర్ఫెక్ట్గా ఇంట్లోనే ఎలా చేయాలో చూసేద్దామా. పిల్లలు ఎంతగానో ఇష్టపడే ఈ ఎగ్ మంచూరియా రెసిపీని అస్సలు మిస్ అవ్వకండి. కాస్త సమయం కేటాయించి ఇంట్లోనే ఇలా ఎగ్ మంచూరియాని చేసి పెట్టారంటే పిల్లలు ఇక బయట జంక్ ఫుడ్ జోలికి ఎందుకు వెళ్తారండి. ఎంతో క్రిస్పీ అండ్ టేస్టీగా ఉండి ఈ ఎగ్ మంచూరియాని ఎలా చేయాలో చూపించడంతో పాటు పర్ఫెక్ట్గా రావాలంటే బోలెడన్ని టిప్స్ చెప్పాను. మరి ఇక ఎందుకు ఆలస్యం, వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. ఈ ఎగ్ మంచూరియాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఇస్తున్నా, ఒకసారి చెక్ చేసేయండి. ముందుగా గ్యాస్ వెలిగించి గిన్నెలోకి వాటర్ తీసుకుని 4 కోడిగుడ్లని కొద్దిగా ఉప్పుని వేసి ఎగ్స్ ని ఉడకబెట్టుకోవాలి. వాటర్ లో ఉప్పు వేసి ఉడకబెడితే పైన పొట్టు ఈజీగా వచ్చేస్తుందండి. ఎగ్ ఉడికాక పొట్టు తీసేసి వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకుని 3 స్పూన్ల కార్న్ ఫ్లోర్, 3 స్పూన్ల మైదా, 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ టేస్టింగ్ సాల్ట్, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1 కోడిగుడ్డు పగలగొట్టుకుని ఇందులో వేసి అన్ని కలిసేలాగా బాగా కలుపుకోవాలి. స్ట్రీట్ స్టైల్లో టేస్టింగ్ సాల్ట్ వేస్తారు కాబట్టి నేను ఇక్కడ వేసి చూపిస్తున్నానండి. మీకు ఇష్టమైతే వాడుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. అవసరానికి తగ్గట్టుగా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని టైట్గా ఉండేలా కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ పోసి కలిపేస్తే పలుచగా అయిపోయి కోటింగ్ నిలబడదండి. ఫ్రై చేసుకున్నప్పుడు ఊడిపోతుంది. ఈ పిండిలో ఎగ్ వేయటం వల్ల పైన కోటింగ్ క్రిస్పీగా ఉండడంతో పాటు ఊడిపోకుండా చక్కగా వస్తుంది. తర్వాత మూకుడు పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి బాగా వేడెక్కనివ్వాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కోడిగుడ్డు ముక్కను పిండిలో ఎల్లో పైకి వచ్చే విధంగా వేసి పైనుండి పిండిని వేస్తూ ముక్కకు కోటింగ్ ఇవ్వాలి. తర్వాత దీన్ని జాగ్రత్తగా తీసి మరుగుతున్న ఆయిల్లో వేయాలి. అలాగే మిగిలిన వాటిని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా వేయటం వల్ల ఎల్లో బయటికి రాకుండా చక్కగా ఫ్రై అవుతాయండి. ఒకదానికొకటి తగలకుండా కొంచెం దూరంగా ఒక్కొక్కటి వేసుకుంటూ ఫ్రై చేసుకుంటే చక్కగా విడివిడిగా వస్తాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే పచ్చిసొన ఆయిల్లో వేసినప్పుడు ఒక్కోసారి పేలుతాయండి. కొంచెం జాగ్రత్తగా వేసి ఫ్రై చేసుకోండి. మీకు భయం అనుకుంటే పచ్చిసొన తీసేసి ఎగ్ వైట్ తోనే ఈ మంచూరియాని చేసుకోండి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ లోకి రాగానే తీసి పక్కన పెట్టుకుని మిగిలిన వాటిని కూడా ఇలాగే ఫ్రై చేసుకుని తీసుకోవాలి. తర్వాత గ్యాస్ వెలిగించి మీడియం ఫ్లేమ్ లో ఉంచి వేరొక మూకుడిలో 3 లేక 4 స్పూన్లు ఆయిల్ పోసుకుని వేడెక్కనివ్వాలి. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్న 4 పచ్చిమిర్చి ముక్కలను, 1 వెల్లుల్లిపాయ గుళ్ళను చిన్న ముక్కలుగా కోసుకుని ఇందులో వేసుకుని లైట్ గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఇందులో కొంచెం వాటర్ పోసి మరగనివ్వండి. కావాలంటే తర్వాత వాటర్ని పోసుకోవచ్చండి. ఎక్కువ అయితే మంచూరియా పైన కోటింగ్ ఊడిపోతుంది. ఈ వాటర్ మరుగుతుంటే రుచికి తగినంత ఉప్పు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ మిరియాల పొడి వేసి అన్నీ బాగా కలుపుకోవాలి. ఇందులో 1 లేక 2 స్పూన్ల టమోటా సాస్, 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వేసి అన్నీ కలిసేలాగా మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ టేస్టింగ్ సాల్ట్ వేసి కలుపుకుని కొద్దిగా వాటర్ని వేసి కలుపుకోవాలి. తర్వాత ముందుగానే ఫ్రై చేసుకున్న మంచూరియా ముక్కలను ఈ మిశ్రమంలో వేసి ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. చివరిగా పైనుండి కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే చాలండి. క్రిస్పీ అండ్ టేస్టీ ఎగ్ మంచూరియా ఇలా రెడీ అయిపోయింది. సేమ్ టు సేమ్ ఈ ప్రాసెస్లో ఎగ్ మంచూరియాని చేయండి. బయట కొనుక్కుని తింటే ఏ రుచి అయితే వస్తుందో సేమ్ అలాంటి రుచే వస్తుంది.
చూసారు కదా ఎంత బాగుందో, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఈ క్రిస్పీ అండ్ టేస్టీ ఎగ్ మంచూరియాను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. ఇక ఉంటానండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన శౌర్యాస్ కిచెన్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేయండి.